అందరికీ నమస్కారం. ఇప్పుడు నిప్పు ఉంది, పట్టుకుంటే కాలిద్ది. అది ఆల్రెడీ ఒకరిని కాలిందనుకో, వాళ్ళు చెప్తే మనం నమ్ముతామా? నమ్మమా? నమ్ముతాం. తర్వాత కుక్క ఉంది, అరే పిచ్చుకోకరా దగ్గరికి వెళ్తే కరిచిద్దా అని అన్నారు. ఎందుకు? ఆల్రెడీ ఒకరిని కరిచింది, మనం చూస్తూనే ఉన్నాం, దాని సైడ్ వెళ్ళాం కదా. ఇలా కొన్ని ఉంటాయి. కొన్ని అవి వేరే వాళ్ళకైనా అవి మనం అర్థం చేసుకుంటాం. బట్ ఆడవారికి సంబంధించి పీరియడ్స్ ఉంటాయి కదా, మంత్లీ వచ్చే డేట్, అది మాత్రము అర్థం కాదు సార్ మగవాళ్ళకి అని రష్మిక చెప్పింది. జాతీయ ఆఫ్ ద షో. మన ప్రాక్టికల్గా మాట్లాడదాం. ఇంట్లో మన అమ్మనో అక్కనో చెల్లినో కూతురునో కోడలనో ఎవరినో చూస్తాం. వాళ్ళు ఆ డేట్ వచ్చినప్పుడు వాళ్ళు పడే బాధ నరకం. లిటరల్ నేను చూశాను. ఆ పొట్ట నొప్పి తల్లలాడిపోతారు. అసలు హార్మోన్ ఇంబ్యాలెన్స్, అసలు ఆ బ్రెయిన్ యాక్టివ్గా ఉండదు. అసలు ఆ సమయంలో అసలు ఏం చేస్తారో తెలియదు. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. నేనైతే ఫీల్ అవుతాను. ఎలా? అయ్యో పాపం, దేవుడా ఎందుకు వీళ్ళకి శిక్షించాం, ఇలా ఎన్నిసార్లు అనుకున్నాను. అంటే ఇప్పుడు నాకు రాకుండా తెలిసిందా లేదా? దానికి రావాలా? ఈ రష్మిక చెప్పటం, జాదవ్ వచ్చేసి ఐ టు అగ్రీ విత్ యూ, పీరియడ్స్ ఒకవేళ మగోడు కూడా దేవుడు ఇస్తే నేను తీసుకుంటే ఐఎమ్ రెడీ అన్నాడు. నిజంగా సెలబ్రిటీలకి కొన్నిసార్లు బుర్ర పనిచేయదు, ప్రాక్టికల్గా ఆలోచించరు. ఎస్, ఒప్పుకుంటే కొంతమంది ఎదవలు ఉంటారు. ఎంత ఎదవలంటే వాడి కన్న భార్య అయినా, క్షమించాలి, కన్న తల్లి అయినా, కట్టుకున్న భార్య అయినా, కన్న బిడ్డ అయినా, వారికి ఉన్న చిన్న చిన్న సమస్యలు వీటికి పట్టు. పెద్ద పెద్ద సమస్యలంటే అదే ఉంది తీసే అంటారు. ఎదవలు ఉంటారట. ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. నేను వాళ్ళ గురించి అనట్లేదు. రష్మికి ఏమంటుంది? మగోడికంట లైఫ్లో ఒక్కసారి వచ్చి వెళ్ళిపోవాలంట. ఆ ఒక్కసారి వచ్చినప్పుడు ఆ పెయిన్ అంతా తెలిసింది కదా అంటుంది. ఇది కొంతవరకు బెటర్. ఈ విషయంలో రష్మికి మెచ్చుకుంటా. ఎందుకు? అరే బాబు, మీకు లైఫ్ లాంగ్ రావాలని కోరట్లేదురా బాబు, మంత్లీ మీకు రావాలని కోరట్లేదు బాబు. మా విషయంలో మేము పడే బాధ నెల నెల మేము నరకం అనిపిస్తుంటాం. రష్మికి వచ్చేసి స్కానింగ్లు ఏంటి, బ్లడ్ టెస్ట్లు ఏంటి అన్నీ చేయించిందంట. ఎందుకు? ఆ పెయిన్ అంత ఘోరంగా వచ్చిందంట పాప మా అమ్మాయికి. నిజమే, కొంతమందికి చాలా భయంకరంగా ఉంటుంది, కొంతమందికి దేవుడి వాళ్ళ అదృష్టం స్మూత్గా వెళ్ళిపోయింది అంతే. సో ఒక అన్నగానో ఓ బాబాయ్గానో చెప్తున్నాం ఇదంతా కూడా. సో రష్మికి ఏమంటుంది? ఇప్పటికీ చాలామందికి అర్థం కాదు అది. అలా అర్థం కాని వాళ్ళకి దేవుడు ఒక్కసారి వాళ్ళకి అవకాశం. ఏది? ఈ పీరియడ్స్ డేట్స్ వాళ్ళకి ఒక్కసారి ఇవ్వాలి. 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు ఉంటాయి వాళ్ళకి. ఆ 3, 4, 5 రోజులు ఉంటాయి చూసారా, అది మగవాళ్ళు కూడా ఉండాలి. జీవితంలో ఒకసారి ఉండాలి. అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది. ఇక అప్పటి నుంచి వాళ్ళు పీరియడ్స్తో ఉన్న ఆడవాళ్ళు ఉంటే వాళ్ళని గౌరవిస్తారు, వాళ్ళకి ప్రైవసీ ఇస్తారు. ఏదైనా పని ఉన్నా సరే పర్లేదు నేను చేసుకుంటాను అంటారు. ఆ రోజు కావాలి సార్ నాకు, అంతే తప్ప మగవాళ్ళు నేను తప్పుగా అనలేదు. మాకు పీరియడ్స్ వస్తున్నాయి కదా, అలా మీకు కూడా రావాలని చెప్పేసి నేను శాపం పెట్టలేస్తారని చెప్పేసి ఆ అమ్మాయి అంది. ఆమె చెప్పింది నచ్చింది. జాదవ్ రియాక్ట్ అయ్యే విధానంలో కొంచెం తేడా అనిపించింది. ఓవర్ అయితే నేను మరలా చెప్తున్నా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళ మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. నేను చెప్పింది కరెక్ట్గా చెప్పానా లేదా? కొన్ని మనకు రాకపోయినా అవతలానికి వచ్చిందని బట్టి చూసి అర్థం చేసుకుంటాం. ఓకేనా? ఎప్పుడు మానవత్వం అనేది ఉంటే, బుర్ర అనేది ఉంటే, బుద్ధి అనేది ఉంటే. ఇంకొంతమంది అంటారు, ఆహా వాడికి కాలేదు కదా, ఏం కాదులే, అది నీగా చాలా చిన్నది వదిలేసే. పడేవాడికి తెలిసింది ఆ బాధ. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఆ బాధ పడేవాళ్ళకి తెలిసింది. బట్ ఈ పీరియడ్స్ విషయంలో నేను చూసున్నా, దగ్గరగా నానుకున్న మనుషులు నేను చూసున్నా, వాళ్ళు పడే బాధ నరకం. అసలు బాధ. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక నుంచి అయినా మనతో ఉన్నోళ్ళు కావచ్చు, మనకు బయట ఉన్నోళ్ళైనా ఎవరైనా కానీ, వాళ్ళు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నారు అన్నప్పుడు, వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో ఉన్నా కానీ మీరు అర్థం చేసుకొని వారికి ప్రైవసీ ఇవ్వండి, కొంచెం వారిని కుదురుగా ఉండనివ్వండి. తప్ప పిచ్చి పిచ్చిగా లేనిపోయిన పనులు చెప్పి పీరియడ్స్ అయితే ఏముంది, అదే ఒక హెల్త్లో ఒక భాగమేలే, జస్ట్ జ్వరంలాగా అల్లే, తక్కువ చేశానంటూ తప్పుగా మాట్లాడు. వాళ్ళ ఆ క్షణంలో నరకం అనిపిస్తుంటారు పాపం. మీ మాటలు ఇంకొంచెం హట్టింగ్గా ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా బాధపడతారు. నువ్వు ఆల్రెడీ సమస్య సొల్యూషన్ లేదు నీ దగ్గర, ఇంకా సమస్యను ఇంకా నువ్వు పెంచుతానంటే అట్ట పాపం అది. సో మగాళ్ళు మారండి. అండ్ ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకేం నార్మల్గా ఉండిద్ది, బట్ మిగతా వాళ్ళకి ప్రాబ్లం అవుతుందంటే వాళ్ళు వినరు కొంతమంది. సో రష్మిక గారు మగవాళ్ళే కాదు, ఆడవాళ్ళు కూడా ఉంటారు శాడిస్టులు. అది కూడా కోట్ చేయండి నెక్స్ట్ టైం.